ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్ భాగవత సంగ్రహము ఏకాదశ స్కందము. ఈరోజు మనము 22వ భాగం తెలుసుకుంటున్నాము. యాదవ కులాంతము, శ్రీకృష్ణ వైకుంఠ గమనము. శ్రీ సుఖయోగేంద్రుడు చెప్తున్నాడు, శ్రీకృష్ణుడు యాదవ ముఖ్యులతో సభ చేసి ఈ విధంగా చెప్పాడు. ద్వారకలో కొన్ని ఉపద్రవాలు సంభవించే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఉండటము క్షేమతరం కాదు. స్త్రీలు, వృద్ధులు, బాలబాలికలు ఈ దగ్గరలో ఉన్న శంఖోద్ధార క్షేత్రానికి వెళతారు. పురుషులందరూ ప్రభాస తీర్థానికి వెళదాము. అక్కడ సరస్వతీ నది పశ్చిమ సముద్రంలో కలుస్తుంది. అక్కడ మనమంతా స్నానాలు చేసి తర్పణలు చేసి బ్రాహ్మణులకు భూరి దక్షిణలు ఇచ్చి దేవతలను ఆరాధించి రాబోయే ప్రమాదాల నుండి రక్షింపమని ప్రార్థిద్దాము. ఈ విధంగా చెప్పగా అందరూ సరే అన్నారు. అందరూ తిరునాళ్ల సంబరంతో బయలుదేరి వెళ్ళారు. అనుకున్న ప్రకారంగా స్త్రీ బాల వృద్ధులు శంఖోద్ధార క్షేత్రానికి వెళ్ళి తీర్థయాత్ర ముగించుకొని ద్వారకకు మరలిపోయారు. పురుషులందరూ కూడా ప్రభాస తీర్థం వెళ్ళి స్నానాధికాలు, తర్పణలు, దేవతార్చనలు, దానాది సత్కర్మలు ముగించుకున్నారు. దైవమాయ చేత వాళ్ళ బుద్ధి వక్రించింది. అందరూ మితిమీరిన మద్యపానం చేశారు. మత్తెక్కిపోయారు. ఒళ్ళు మరిచి పొగరెక్కి చిన్న చిన్న వాదులాటతో ప్రారంభించి పరస్పరము కలహించుకోసాగారు. అది చిలికి చిలికి ఘోర యుద్ధంగా మారింది. గదలతోటి, బళ్ళాలతోటి, ఖడ్గాలతోటి, ధనస్సులతోటి కొట్టుకున్నారు. శ్రీకృష్ణుని పుత్రులు కూడా పరస్పరం కొట్టుకోసాగారు. వృష్టులు, భోజులు, అంధకులు, సాత్వతులు, మధువులు, క్రకరులు మొదలైన అన్ని వర్గాల వాళ్ళు పోరాడుకున్నారు. ఆయుధాలన్నీ విరిగిపోయాయి. చేతులు తప్ప ఇంకేవీ మిగల్లేదు. అటూ ఇటూ చూడగా దగ్గరలో వృక్షాలు కూడా ఏవీ కనిపించలేదు. కానీ ఏపుగా పెరిగిన రెల్లుగడ్డి కనిపించింది. ఆ గడ్డి వాడి అయిన వజ్రపు ఖడ్గాలలాగా ఉన్నట్టుగా తెలుసుకున్నారు. వాటిని పీకి కొట్టుకోసాగారు, పొడుచుకోసాగారు. గతంలో మునుల శాపం చేత పుట్టి చూర్ణము చేయబడి సముద్రంలో పడవేయబడిన ఆ ముసలము యొక్క చూర్ణమే ఈ రెల్లుగడ్డిగా మొలిచింది. తీరమంతా వ్యాపించి యాదవులను అంతం చేసే ఆయుధంగా పరిణమించింది. యాదవులపై మాయ పూర్తిగా ఆవేశించింది. వారించడానికి అడ్డం వెళ్ళిన బలరామకృష్ణులను కూడా వాళ్ళు లెక్క చేయకుండా కొట్టడం ప్రారంభించారు. ఈ విధంగా విధివశాన యాదవులందరూ ఒకరినొకరు చంపుకొని నశించిపోయారు. బలరాముడు సముద్ర తీరాన కూర్చొని స్వస్వరూపాన్ని ధ్యానించుకుంటూ మానవదేహాన్ని విడిచిపెట్టి సంకర్షణ మూర్తి యందు లీనమైపోయాడు. బలరాముని నిష్క్రమణతో భూభారము పూర్తిగా తొలగిపోయి తన అవతార కార్యము ముగియటంతో శ్రీకృష్ణ భగవానుడు ఒక రావి చెట్టు మొదట అక్కడ కూర్చొని వీపును చెట్టుకు ఆంచి తన ఎర్రని అరవిందంలాంటి ఎడమపాదాన్ని కుడి తొడపైన ఉంచుకొని చతుర్బాహుడై చీకటిని పారద్రోలే సూర్యునిలాగా తేజస్వి అయి విరాజిల్లుతున్నాడు. మకర కుండలాలు, కౌస్తుభమణి, శ్రీవస్త చిహ్నము, వైజయంతిమాల, పట్టు పీతాంబరము ధరించిన స్వామి నిజరూపంతో చిన్మయహాసం చేస్తున్నాడు. శంఖము, గద, చక్రాది ఆయుధాలు తమ దివ్య స్వరూపాలను దాల్చి స్వామికి రెండు ప్రక్కలా నిల్చున్నాయి. కుడి తొడపై కదులుతున్న ఎర్రని పాదాన్ని దూరం నుండి చూసిన జర అనే ఒక బోయవాడు దానిని ఒక లేడీ యొక్క ముఖమని భావించాడు. బాణము వేయగా అది స్వామివారి యొక్క పాదానికి గుచ్చుకున్నది. ముసలాన్ని అరగదీయగా మిగిలిపోయిన త్రికోణాకారపు ముక్క జర విడిచిపెట్టిన బాణానికి ములుకుగా అమర్చబడి ఉన్నది. సముద్రములో పారవేయబడిన ఆ ముసలపు ముక్కను ఒక చేప మృంగివేయగా ఆ చేప ఈ బోయవానిచే పట్టుబడి దాని గర్భంలో దొరికిన ఆ త్రికోణాకారపు ముక్క బోయవాని బాణానికి అమర్చబడింది. ఈ విధంగా ఋషుల శాప ప్రభావము శ్రీకృష్ణుని పైన కూడా పనిచేసింది. బోయవాడు స్వామి చెంతకు వచ్చి తాను చేసిన
ఘోరకృత్యానికి భయపడి ఏడుస్తూ స్వామి పాదాలపై పడి తన్ను శిక్షింపమని వేడుకొన్నాడు. కరుణాసాగరుడైన స్వామి చిరునవ్వుతో బోయవాణిని లేవనెత్తి స్వామి కార్యాన్ని నెరవేర్చినందుకు వాణ్ణి వైకుంఠానికి పంపివేశాడు. శ్రీకృష్ణ సారథి అయిన దారకుడు స్వామిని వెతుక్కుంటూ వచ్చి రథము దిగి పరిస్థితిని చూసి స్వామి పాదాలపై పడి బోరున ఏడ్చాడు. అతడు చూస్తుండగానే రథము ఆకాశం మీదికి లేచిపోయింది. స్వామి యొక్క ఆయుధాలు కూడా రథాన్ని అనుసరిస్తూ వెళ్ళిపోయాయి. శ్రీకృష్ణుడు దారకునితో ఇలా చెప్పాడు: నీవు ద్వారకకు పోయి యాదవ పురుషులందరూ కూడా నశించారని, బలరాముడు దేహత్యాగము చేశాడని, నేను కూడా నిష్క్రమించనున్నానని, నేను వెళ్ళిన వెంటనే ద్వారకను సముద్రం ముంచేస్తుందని, ద్వారకలో మిగిలి ఉన్న స్త్రీ బాలవృద్ధులందరూ అర్జునుని రక్షణలో అతని సహాయంతో ద్వారకను విడిచి ఇంద్రప్రస్థానికి వెంటనే వెళ్ళిపోవాలని చెప్పు. దారుక, నీవు నిశ్చల చిత్తుడవై అంతా నా సంకల్పము చేతనే జరుగుతున్నదని గ్రహించి నాయందే మనస్సు నిలిపి విషయాలయందు సంగమును వీడి రాగద్వేషాలను తొలగించుకొని నన్ను చేరగలవు. ఆ విధంగా భగవానుడు చెప్పగా దారుకుడు స్వామికి ప్రదక్షిణపూర్వకముగా నమస్కారాలు చేసి విడవలేక వెళ్ళిపోయాడు. దారుకుడు వెళ్ళిన తర్వాత చతుర్ముఖ బ్రహ్మ, పార్వతీ పరమేశ్వరులు, ఇంద్రాది దేవతలు, మరీచాది ప్రజాపతులు, సిద్ధులు, గంధర్వులు మొదలైన వాళ్ళందరూ స్వామి వద్దకు వచ్చారు. పుష్పవర్షాలు కురిపించారు. స్వామి యొక్క లీలాగుణ వైభవాలను గానం చేశారు. స్వామి అందరినీ అవలోకించి కన్నులు మూసుకొని నిజ శరీరంతోనే అంతర్ధానమై వైకుంఠధామానికి వెళ్ళిపోయాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. హరి ఓం తత్సత్. స్వామితో పాటు భూమి నుండి సత్యము, ధర్మము, ధైర్యము, కీర్తి, శ్రీ కూడా అదృశ్యమైనాయి. బ్రహ్మాది దేవతలు తమ తమ లోకాలకు మరలి వెళ్ళిపోయారు. స్వామి యొక్క లీలా విలాసాలను బ్రహ్మాదులు కూడా తెలుసుకోలేరు. ద్వారకకు చేరిన దారుకుడు ఉగ్రసేన వసుదేవులకు శ్రీకృష్ణుని సందేశం తెలియజేశాడు. ద్వారక అంతా శోకంలో మునిగిపోయింది. అందరూ ప్రభాసానికి వెళ్ళి తమ తమ ప్రియతముల శరీరాలపై పడి విలపించారు. వసుదేవుడు, దేవకి, రోహిణి తమ బలరామకృష్ణులు లేని బ్రతుకు నిరర్ధకమని ప్రాణాలు విడిచారు. శ్రీకృష్ణ బలరాముల భార్యలు చాలామంది చితులలో పడి తనువులు చాలించారు. పతుల వియోగాన్ని భరించలేని యాదవుల పత్నులు సహగమనం చేశారు. అర్జునుడు అందరికీ అంత్యక్రియలు జరిపించాడు. భగవానుడు కురుక్షేత్ర రణరంగంలో చేసిన ఉపదేశాన్ని మననం చేసుకొని తన ప్రియసఖుడు స్వామి అయిన శ్రీకృష్ణుని వియోగ జ్వాలలకు తట్టుకొని తనపై విధించబడిన కర్తవ్యాన్ని నిర్వహించడానికి పూనుకున్నాడు. ద్వారకలో మిగిలి ఉన్న స్త్రీ బాల వృద్ధులను తీసుకొని ఇంద్రప్రస్థానికి బయలుదేరాడు. వాళ్ళు వెళ్ళగానే ద్వారకను సముద్రం ముంచేసింది. ఒక్క శ్రీకృష్ణ భవనం తప్ప అన్నీ నశించాయి. మిగిలి ఉన్న వ్రజుడు అనే అనిరుద్ధ పుత్రునకు యాదవరాజ్య పట్టం కట్టారు. ఓ పరీక్షన్ మహారాజా, నీ తాతగారులు నీకు పట్టం కట్టి హిమాలయాలకు వెళ్ళిపోయారు. అక్కడ నుండి పరంధామానికి చేరుకున్నారు. రాజా, ఈ దివ్యమంగళ చరిత్రను ఎవ్వరైతే వినిపించి మననం చేసుకుంటారో శ్రీకృష్ణుని యందు భక్తిని పొంది పరమానందాన్ని, ఇహపర సౌఖ్యాలను పొందుతారు అని శ్రీశుకుడు పరీక్షిత్తునకు చెప్పాడు. ఏకాదశ స్కందము సమాప్తము. శ్రీమద్భాగవత సంగ్రహము. హరి ఓం తత్సత్. ఏకాదశ స్కందము సమాప్తం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మిణే నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ద్వాదశ స్కందము గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.